లోకమంతా నిన్ను విడిచిపెడుతుంది. నీతో పాటు చివరి దాకా వచ్చేది నీ శరీరమే. ఈ శరీరాన్ని యేసు ప్రభు కడిగి పరిశుద్ధపరిచి ఆత్మకు రక్షణ ఇవ్వాలని కోరుతున్నాడు. పాపక్షమాపణ ఇవ్వాలని కోరుతున్నాడు. ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోక రాజ్యంలో చేర్చాలని కోరుతున్నాడు. ఇష్టమేనా? నిశ్చయముగా యెహోవా ఈ స్థలం అందన్నాడు. యాకోబు భూమి మీద యెహోవాను చూచాడు. మనం పరలోకంలో ప్రభువును చూస్తాం. ఆయన వలే ఉంచాం, ఆయన పోలి ఉంచాం, ఆయనతో పాటు సదాకాలం మనం ఉంచాం. ఈ కష్టాలు బాధలు ఉండవు. ఇలాంటి లైట్లు కనపడవు. ఇలాంటి రాత్రి మనకు కనపడదు. ఇలా స్త్రీలు పురుషులు వేరువేరుగా కనపడరు. రకరకాల వస్త్రాలు మనకు కనపడవు. రకరకాల భిన్న పరిస్థితులు, ప్రాంతాలు, కులాలు, జిల్లాలు ఇలాగ ఏమి కనపడవు. ఎవడనో లెక్కింపుగా చెక్కెము కానీ గొప్ప సమూహము తెల్లని వస్త్రాలు ధరించిన వారే ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని ఆ గొర్రెపిల్ల ఎదుట కేకలేస్తూ జయధ్వనులు చేస్తూ ఆయన సన్నిధిలో ఉండనయ్యన్నారు. ఆహా, దేవుని వాక్యము మనుషుల పక్షాన ఎంతో దొడ్డది.